హలో గైస్, నేను అద్రిక. నేను దీనికన్నా ముందు ఒక వీడియో చేశాను కదా, దాంట్లో నేను నా బ్యాగ్లో ఏమేమి పెట్టుకుంటానో చూపిస్తాను కదా. ఇప్పుడు తిన బ్యాగ్లో థర్డ్ పార్ట్, ఇదే లాస్ట్ పార్ట్ అనమాట. ఇప్పుడు తిన బ్యాగ్ చూద్దాము. దీనిలో ఏం నెక్స్ట్ నా ట్యూషన్ బ్యాగ్ కూడా చూపిపోతాను. తన కూడా ట్యూషన్ బ్యాగ్ చూపిస్తుంది. నా ట్యూషన్ బ్యాగ్ అదే, నా ట్యూషన్ బ్యాగ్ దాంట్లోనే నా బుక్స్ ఉంటాయి. దీంట్లోనే చూపిస్తాము, ఈ వీడియోలోనే చూపిస్తాము. ఒకవేళ టైం దొరికితే తిన రియాక్షన్ చూడండి. చూద్దాం. సో తిన రియాక్షన్ చూడండి ఎట్లా ఉందో. ఫస్ట్ జిప్లో పెట్టుకుంటారో చూద్దాం. ఒక చిన్నతన ఏం డైరీయో ఎప్పుడు అడుగుతా, చూపాను కూడా చూపించదు. పర్సనల్ డైరీ. ఇప్పుడు సెకండ్ జిప్ పౌచ్, ఇట్లా బాగు చూడాలి. మా స్కూల్ డైరీ. ఇది చిట్ట అనుకోకండి, ఇది ఏదేదో మా ఫ్రెండ్ బర్త్డే ఆలోచించి ఏదనుకుంటాను. నెక్స్ట్ ఇక్కడ నాకు డాల్ హౌస్, నేను ఇది తర్వాత చూపిస్తాను. నా కాపీ, ఇది రఫ్ నోట్స్, ఇది వేరే 2 రఫ్ నోట్స్, ఇది మాది బుక్లెట్. ఇంకా ఇది చిన్న టాయ్ అనుకోకండి, ఇది ఒక చిన్న షార్ప్నర్ అనమాట. కింద షార్ప్ చేయండి, ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు థర్డ్ జిప్కి వెళ్దాం. నాకు 3 జిప్స్ ఉంటాయి. థర్డ్ జిప్లోకి వెళ్ళిపోదాం. థర్డ్ జిప్లో ఏం పెట్టుకుంటుందో చూద్దాము. అందరూ బ్యాగ్లో అయితే బుక్సే ఉంటాయి. ఇది నాది TWAU అంటే ద వరల్డ్ అరౌండ్ us అంటే EVS. ఇది హిందీ, ఇది ఆర్ట్, ఇది ఇంగ్లీష్. నాది ఐ థింక్ హిందీ. అక్కడ ఇదే ముందు చూద్దాం. ఇది MDP అనమాట. సారీ, తనది యాక్టివిటీ అనమాట. సో నాకైతే అన్నీ ఉన్నాయి. ఇంకా వెనకాలన్నీ రఫ్ పేజెస్ ఉన్నాయి. అయిపోయాయి. సరే, ఇప్పుడు తిన ట్యూషన్ బ్యాగ్ చూద్దాము. లెట్స్ గో. నా ట్యూషన్ బ్యాగ్ ఫస్ట్ జిప్లో ఏం లేదు. సారీ. ఇప్పుడు సెకండ్ జిప్లో కంబాక్స్, క్రయాన్స్, స్కేల్, ఇంకొక స్కెచెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఒక చిన్న వైట్నర్, ఇది రఫ్ నోట్స్, ఇది మ్యాథ్స్, అన్ని బుక్స్, ఇది టెక్స్ట్ ఇంకా థర్డ్ బుక్, ప్యాడ్, వర్క్ షీట్స్, ఇది ప్యాడ్. అంతే. ఇంకా నా ప్యాడ్ వెనకాల ఏముంది చూస్తాను. చూడండి, ఇవన్నీ ఇలా పెట్టుకుందనమాట. పాతగా అయిపోయింది, ఖరాబ్ అయిపోయిందని చెప్పి ఇట్లా వేసుకుంది. మీరు కూడా ఇలా ఇది పిక్చర్స్ అని ప్రింట్ అవుట్ తీసుకోలేదు. యాక్చువల్లీ దిస్ ఈజ్ మై న్యూస్. సరే, బాయ్ బాయ్.